వస్తే ఆడమంటారు. కాంగ్రెస్ వాళ్ళు 2 కట్టించారు. ఇదే చుట్టూ ఇదే గ్రామంలో ఇప్పుడున్న ఈ 2 డబుల్ బెడ్రూమ్ ఏడ కట్టించారు. ధైర్యం ఉంటే చెప్పాలా. రుణమాఫీ అని 6 నెలలు గడలే. నీకు 5 ఏళ్ళు కారా ముండగొడక, 5 ఏళ్ళు కాలే. నీకు చేతనైతే నువ్వు ఇంకా 5 ఏళ్ళకు కూడా అమలు చేయాలి. ఒక 6 నెలలకే ఒకడు హరీష్ రావు, ఒకడు కేటీఆర్ భజన చేసుకుంటూ తిరుగుతారు. మనము ప్రతి గ్రామంలో ఏదైతుందో ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏమైతుందో కరెంటు బిల్లు వస్తుంది. మళ్ళా బస్ పాసు లేడీస్కు ఆదరణ చూసి ఓరో లేక బస్ పాసు అందరికీ లేడీస్కి ఫ్రీ ఉంది. అయితే ఇంకా జరిగేది ఏంటంటే 2,500 రూపాయలు ఇది కోడ్ వచ్చింది. దాన్ని బట్టి తప్ప ఇంకేం లేదు. ఇలా దమ్మున్న రాజకీయ నాయకులు అయితే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్రీ హామీ ఇస్తా అంటే ఇదే చంద్రబాబు నాయుడు బట్టలు ఆరేసుకున్నామంటే నీకు తోళ్ళు ఆరేసుకున్నట్టు కరెంట్ ఇచ్చినాము. ఇదే ఇప్పుడు ఏమంటుందంటే ఈ కరెంటు పోతూ అందరి గ్రామాలకు అందరి ప్రజలందరికీ తెలుసు. నేనేమో చెప్పదలుచుకంటే 15 ఆగస్టు లోపల దమ్మున్న ధైర్యం ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అంటుండు. అయితే తెలివి ఉన్న వ్యక్తి అయితే అమర రూపాయల సీపలం కాడ ఇస్తాడా? స్పీకర్కి ఇవ్వాల దమ్ముంటే 15 లోపల అక్షరాలు పెట్టుకొని అక్షరాలు ఏదైతే నీతిగా రాసే స్పీకర్కి ఇవ్వాల. అమరుల వీరులు ఆనాడు అధికారం ఎలక్షన్ సందర్భంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు ఎల్లయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు న్యాయవాది జీవనన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ అల్కా నర్సారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, బాగారెడ్డి గారికి, భోజన గారికి, మేఘ బాగారెడ్డి గారికి, పోల శ్రీనివాస్ రెడ్డి గారికి, రాజన్న గారికి, రమేష్ గారికి, వేదిక మీద ఉన్న రూరల్ మండల నాయకులందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు మన రూరల్ మండలానికి పెద్దలు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి జీవనన్న గారు మీ దగ్గరికి వచ్చిండ్రు. కానీ ఒకటే మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి మన పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఇద్దరిని చూసినాం. ఫస్ట్ కవితను చూసినాం, సెకండ్ అరవింద్ని చూసినాం. 5 సంవత్సరాలలో అరవింద్ గారు బీజేపీ అభ్యర్థి మన గ్రామానికి ఎప్పుడన్నా వచ్చిండా? అన్ని కల్లివెల్లి మాటలు చెప్పేసి ఇవాళ మళ్ళీ ఆ రోజు ఏమైందనంటే పెద్దలు డి శ్రీనివాస్ గారి ముఖం చూసి మీరందరూ ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడట మోడీని చూడాలనంట. ఆయన ముఖం లేదు అంటే ఊళ్ళో తిరగలేదు కాబట్టి ముఖం లేదు. ఏం ముఖం పెట్టుకొని వస్తాడని చెప్పేసి ఈ సందర్భాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ మన ప్రభుత్వంలో గత ఇప్పుడు 5 నెలల లోపల ఏ కార్యక్రమాలు చేసామో మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే చెప్పింది చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసినటువంటి పార్టీ. మన పార్టీకి ఏ రోజు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు అంతకంటే చేసి చూస్తున్నటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. దాన్ని అర్థం చేసుకొని మీరు ప్రజలారా మీరందరూ చాలా అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఇప్పుడు ఎలా చెప్పినట్టు మన డబల్ బెడ్రూమ్లు అన్నారు, రుణమాఫీ అన్నారు, ఎన్నో రకాల మోసాలు చేసిండ్రు. ఒకటే నేను మీకు చెప్పదలుచుకున్నా, గతంలో మన దగ్గర ప్యాడీ సెంటర్లు పెట్టినప్పుడు ఒక క్వింటాల్కి 10 కిలోలు తీసుకున్నటువంటి ఘనత వాళ్ళది కాదా? అంటే ఒక రైతుకు ఎన్ని రకాల మోసం చేసిండు అన్నది మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఈరోజు మనం ఇదే గడ్డ మీద ఉన్న ప్యాడీ సెంటర్ 1 కిలో కూడా ఎక్కడన్నా కట్ అవుతుందా? మీకు లాస్ అవుతుందా? ఈ వెంటనే మన వారం రోజులలో మీకు పేమెంట్ వస్తుందా? అంటే పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ అర్థం చేసుకొని పెద్దలు నిజామాబాద్ రూరల్ మండలం మరి మల్లారంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారికి, శేఖర్ గారికి,
ముప్పాంగారెడ్డి గారికి, బాగారెడ్డి గారికి, మరి మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి కొత్తపేట, లింగితాండ, ధర్మారం, మల్లారం మరి గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ ముందుకు రావడం జరిగిందమ్మా. మొన్ననే ఎందుకంటే మనము 3 నెలల కింద మనం భూపతి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో రూరల్ కాన్స్టిట్యూన్సీలో గెలిపించుకోవడం జరిగింది మీ అందరి ఓట్లతో. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మరి పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ జీవన్ రెడ్డి గారు అనుభవజ్ఞుడు, ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ వాది, సీనియర్ మరి నాయకుడు, మాజీ మంత్రి. పార్లమెంట్లో మనం గలవిప్పి మన సమస్యలు మనం పరిష్కారం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు మీకు అందరికీ తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒకటే. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ వ్యక్తులైనా ఇవాళ మనం అభివృద్ధి గురించి మాట్లాడుకున్నట్లయితే మల్లారంలో కానీ, ధర్మారంలో కానీ, లింగితండలో కానీ, కొత్తపేటలో కానీ, ముత్తకుంటలో కానీ ఈ ప్రాంత గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో మరి అంతము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది డెవలప్మెంట్ తప్ప ఈరోజు మరి ఈ 10 సంవత్సరాల్లో బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు. మీ మల్లారంలో ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడారు, ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్న ఇచ్చిండా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మల్లారంలో కొన్ని వందల ఇండ్లు గత ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం అందరం కూడా మరి ఆ రోజు ఎవరి ప్లేస్లో వాళ్ళు కట్టుకోవడం జరిగింది. పక్కపొండ ధర్మారం ఉంది, ధర్మారంలో కూడా కొన్ని వందల హౌసింగ్ ఇల్లు మనం ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కపొండ చక్రాంత తాండ ఉంది, ఇలా చక్రాంత తాండలో ఇల్లు కనబడుతున్నాయంటే గత ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చిన తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇక్కడ పక్కన గాంధీనగర్ ఉంది, ఇలా గాంధీనగర్ కూడా మొత్తం హౌసింగ్ ఇల్లు కనబడుతున్నాయంటే గత ప్రభుత్వాలు ఇచ్చినాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్ విషయంలో కానీ, ఇలా ధర్మారంలో మరి ఎంబోతూర్రే కానీ, ఇక్కడ మీ మల్లారం చెరువు కానీ, మరి లింగితాడు ఏంటంటే మరి కెనాల్ మీద బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా చేసుకున్నది మరి ఆ రోజు తప్ప 10 సంవత్సరంలో గోవర్ధన్ ఒక్క అభివృద్ధి కూడా వేయలేదు. ఎక్కడెక్కడే మాటలు చెప్పేసి 4 గ్రూపులు చెప్పేసి నీకు నాకు కొట్లాట పెట్టేసి బతికింది తప్ప ఏ అభివృద్ధి కూడా వేయలేదు. ఇక్కడ మల్లారంలో ఒకటే ఎగ్జాంపుల్, ఎందుకంటే దాదాపు 180 గ్రూపులు, 200 గ్రూపులు ఉన్నాయి. ఇవాళ 200 గ్రూపులకు కూడా గతంలో మేము ఎందుకంటే ఆ రోజు ఉన్నప్పుడు మీకందరికి కూడా గ్యాస్ సిలిండర్ ఆ రోజు ఎందుకంటే 20 సంవత్సరాల కిందే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఈ 20 సంవత్సరాలు మరి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఒక్క సిలిండర్ అన్నారు రివాల్వింగ్ ఫండ్ అని ఇచ్చారని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇలా ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో, భూపతి రెడ్డి శాసనసభ్యుడి నాయకత్వంలో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మీకు అందరికీ కూడా మరి రివాల్వింగ్ ఫండ్ కానీ, సిలిండర్ 500కే సిలిండర్ లేని వాళ్ళకు సిలిండరు, ఇవన్నీ కూడా మరి ఇండ్లు లేని వాళ్ళకు 5 లక్షలు మీ జాగాలు మీరు కట్టేసుకుంటే 5 లక్షలతో భూపతి రెడ్డి గారు శాంక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అనేది ఒకటి మీకు అందరికి తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టేసి కొన్ని పార్టీలు వస్తాయి, మీ ముందరికి బీజేపీ వస్తుంది, అరవింద్ వస్తాడు, ఇవన్నీ నేను మాట్లాడు గ్రామ ప్రజల గురించి కానీ, గ్రామ అభివృద్ధి గురించి కానీ, గ్రామ అవసరాల గురించి కానీ, వ్యక్తిగత అవసరాల గురించి ఏం మాట్లాడు. ఒకటే మాట్లాడతాడు, ఏంటంటే జై శ్రీరామ్ అంటాడు. మనం జై శ్రీరామ్ అనడంలో మనం కూడా జై శ్రీరామే. ఎందుకంటే ఈరోజు దేవుని చెప్తే మొక్కుతలేము, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి శ్రీరాముని మొక్కుతున్నాం, ఆంజనేయుని మొక్కుతున్నాం. మనకి ఇష్టమైన దేవుని ఎందుకంటే టెంపుల్ కట్టుకున్నాం. పద్మశాలలో ఒక టెంపుల్ కట్టుకుంటారు, గూళ్ళలో ఒక టెంపుల్ కట్టుకుంటారు, తెనుగోళ్ళు ఒక టెంపుల్ కట్టుకుంటారు, వేరే వాళ్ళు ఒక క్యాస్ట్లో రెడ్డి ఎవరు టెంపుల్ వాళ్ళు కట్టుకుంటారు. ఎవరు అందరూ అంటే అందరు కలిసి మనం దేవుని మొక్కుతున్నాం. వీళ్ళు చెప్తేనే మొక్కం కాదు. ఇలా ప్రతి తండకి ఇవ్వాలి. ఎందుకంటే రామారావు మహారాజు గారు మన టెంపుల్ కట్టుకున్నాం. ఇలా ఎందుకు మొక్కుతున్నాం, వాళ్ళు చెప్తే మొక్కుతున్నామా? మనకు తెలియదు దేవుని మొక్కేది, ఎవరికి వాళ్ళు తెలుసు. ఒక్కటే ఎందుకంటే దేవుని మొక్కేది బీజేపీలో తెలియదు. ఎందుకంటే మాట్లాడతారు తప్ప ఎట్లా మొక్కన్నో ఎట్లా మరి ఏమో తెలియదు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అందరికి. ఎందుకంటే మనం 6 నెలల కింద ఎక్కడో అయోధ్యలో టెంపుల్ అయితే మనకు అక్షంతలు పంపించారు. వచ్చినాయి మీ ఊళ్ళకి అక్షంతలు ఎప్పుడు వంచుతారమ్మా? అక్షంతలు ఎప్పుడు వంచుతారు? పెళ్ళి అయినాక వంచుతారు. రామాలయం మనకు అయోధ్య రామాలయంలో పెళ్ళి అయిందా? ఏ టెంపుల్ ఏ విగ్రహం పెట్టిరు? అక్కడ బాల విగ్రహం పెట్టిరు. బాలరాముడికి పెళ్ళి అవుతుందా? అక్షంతలు ఎక్కడ వచ్చినాయి? అక్షంతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకెందుకంటే భద్రాచలంలో కళ్యాణం జరిగినప్పుడు అక్షంతలు వస్తాయి. మొన్న మనం భద్రాచలం కళ్యాణం జరిగింది.
కాబట్టి ఇటువంటి మోసపూరిత ఆలోచనలు చెప్పేసి మేమే దేవుని మీకు ఎట్లా మొక్కన్నో మీకు తెలియదు, మాకు తెలుసు దేవుని ఎట్లా మొక్కన్నో. కాబట్టి దేవుని మొక్కటంలో మేము ఎప్పుడు అక్షంతలు రావాలా, ఎప్పుడు అక్షంతలు ఇవ్వాలా తెలుసుకోకుండా మీరు వేసేసి మీరు ఇలా భగవంతుని అబాస్పాలు చేస్తున్నారు, నవ్వుల పాలు చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తా ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు, దేవుడు గుళ్ళే ఉండాలా, భక్తి మనసులో ఉండాలా. అది ఎందుకంటే మరి హిందూ సాంప్రదాయం. కానీ మీరేం చేస్తున్నారు, దేవుణ్ణి బజార్లో పెడుతున్నారు, దేవుణ్ణి బజార్లోకి ఇచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా మొక్కనో మీకు తెలియదు, ఇంకా మీరు చెప్తారా? అరవింద్ ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో, గతంలో ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా కవిత ఉన్నది 5 సంవత్సరాలు, మొన్న ఎందుకంటే మరి ఇప్పుడు అరవింద్ ఉన్నాడు. ఎప్పుడన్నా మీ గ్రామానికి వచ్చిండా, వచ్చేవరితోనన్నా మాట్లాడిండా, మీ గ్రామానికి ఏమైనా శాంక్షన్ చేసిండా? స్కూల్ బిల్డింగ్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ చేసినామంటే ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలే కదా. ఇలా మల్లారంలో 10th క్లాస్ దాకా మనం స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నాం, 10 రూములు కట్టుకున్నాం. ఎప్పుడు కట్టినాము? గత ప్రభుత్వమే కదా, టీఆర్ఎస్ కాకుండా. వీళ్ళు ఇక్కడ నుంచి మనం సిర్పూర్, ధర్మారం, మోపాల్ వరకు బీటీ రోడ్ వేసుకున్నాం. ఎప్పుడు వేసుకున్నాము? కాంగ్రెస్ ప్రభుత్వంలే కదా. వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడరు. ఎందుకంటే జై శ్రీరామ్ అంటే ఒకళ్ళు జై శ్రీరామ్ అంటారు, ఒకటి జై తెలంగాణ అంటాడు. ఆడ ఇంకా పనిచేసేది ఉండదు. ఇక జై తెలంగాణ కూడా లోలి చేసాడు కల్లా, పబ్లిక్ లోలి చేసాడు, ఆడియాడు నిలదీసాడు కల్లా జై తెలంగాణ అని కూడా బయటకు వెళ్తారు. బీజేపీలో కూడా నిలదీస్తే జై శ్రీరామ్ అని కూడా బయటకు వెళ్తారు. అది వాళ్ళ సాగది. కానీ ఇలా అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మనం ఇక్కడ రూరల్ శాసనసభ భూపతి రెడ్డి గారు ఉన్నారు. రేపు ఎందుకంటే గెలవబోయేటువంటి ఒక అనుభవజ్ఞుడు జీవన్ రెడ్డి గారు ఇలా నిజామాబాద్ పార్లమెంట్లో గెలుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి సమస్యలు ఇవాళ ఎందుకంటే 21 ప్యాకేజ్ కానీ, ఇరిగేషన్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ అన్నీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే మనం గతంలో వేసుకున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయిందో మంచి ప్రాజెక్టు మనకు కూడా ఎందుకంటే ఇక్కడ కూడా కెనాల్ రావాల్సిన పరిస్థితి ఉంది, మంచి పని చిట్టి తీయాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా భూపతి రెడ్డి గారు పోరాటం చేసి ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే మీకు ఆ కెనాల్ ఇక్కడ కూడా నీళ్ళు వచ్చినట్టు విధంగా చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి జీవన్ రెడ్డి కొట్టేసి మరి చేతి గుర్తు కొట్టేసి గెలిపాల్సిందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మన సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సభలో నాతో పాటు మరి మన మండల అధ్యక్షుడు ఎల్లయ్య గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు నిర్ణయించినటువంటి అభ్యర్థి ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు, మరి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మరి కిసాన్ గీత అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారు, భోజన్న గారు, బాగారెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మాపూర్ బాగారెడ్డి గారు, మరి ప్రవీణ్ గారు, మీ గ్రామస్తులైనటువంటి రాజన్న గారు, రమేష్ గారు, మరి అదేవిధంగా కుమార్ గారు, మరి సురేష్, శ్రీనివాస్ రెడ్డి గారు, మా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం. ఇలా చాలామంది నిలబడి ఉన్నారు. నేను అడిగినాను మరి కుర్చీలు లేవా అంటే ఇలా అన్ని పెండ్లీలు ఉన్నాయి, చాలా జాగాలో పెండ్లీలు ఉన్నాయి, మనకు ఫ్యాన్ దొరకలేదు, కుర్చీలు దొరకలేదు సార్ అన్నారు. కొంచెం దయచేసి క్షమించాలా. ఒక అర్ధగంట సేపు మన పార్టీ మీటింగ్ ఇది, మన నాయకులు వచ్చిర్రు, మనదే ఎన్నికలు కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టి మరి కుర్చీ లేకుండా నిలబడి కొంచెం అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, మరి వాళ్ళ మీ దగ్గరికి ఈ మల్లారం గ్రామం నేను ఎన్నికైనా కూడా చాలాసార్లు వచ్చింది, ఈ బెల్ట్ అంతా కూడా చాలా తిరిగినాం. అయితే ఇవాళ మళ్ళా మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే గతంలో నవంబర్లో నేను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ప్రతి గ్రామంలో ఒక గ్యారంటీ కార్డు ఇచ్చినాం మనం. సోనియమ్మ గారు రిలీజ్ చేసిన అభయహస్తం పేరు మీద 6 గ్యారంటీలు మనం ఇచ్చినాం. అవి చాలా మటుకు 100 రోజుల్లో అమలు పరుస్తామని చెప్పినాం. మీకు అందరు కూడా నమ్మిండ్రు, మరి కాంగ్రెస్ పార్టీని ఓటేసిండ్రు. ఇవాళ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి సందర్భం. ఇవాళకి 4 నెలలైంది. మరి 4 నెలల్లో చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలుపరిచినాం. మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం పెద్దలు సోనియా గాంధీ గారి సమక్షంలో డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రియతమ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి రోజే ఈ 6 గ్యారంటీల మీద సంతకం పెట్టింది, అందరు గ్రహించాలా. తర్వాత మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు 2 రోజులకు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇక ఇక్కడ ఉన్న చూడండి మా అక్క చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఆడపిల్లలు కాలేజీ పోయే పిల్లలు మరి ఇవాళ 4 నెలల్లో నేను గర్వంగా ఉంది నాకు చెప్పుకోవడానికి 35 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిరు. దేనికైనా కావచ్చు, ఆడపిల్లలు కాలేజీకి పోయి ఉండొచ్చు, మీ మహిళలందరూ కూడా మీ తల్లిగారింటికి పోయి ఉండొచ్చు, లేకుంటే సమ్మక్క సరళక్క జాతర పోయి ఉండొచ్చు, లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే అక్కడ మరి పిల్లల దగ్గరికి పోయి ఉండొచ్చు, లేకుంటే పెళ్లిళ్ళకి పోయి ఉండొచ్చు, ఇంకేదానికి పోయి ఉండొచ్చు. కానీ ఇవాళ మీకు 1 రూపాయి ఖర్చు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా 35 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేశారు. ఆ డబ్బంతా కూడా ఆర్టీసీకి గవర్నమెంట్ కడతా ఉన్నది. తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీ కట్టడం వల్ల ఇలా ఆర్టీసీ కూడా లాభాలలో నడుస్తూ ఉందని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీ మరి ఇంతకుముందు గత ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం మరి 10 సంవత్సరాల్లో ఈ టీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్వీర్యం చేస్తే మళ్ళీ ఏ పేదవాడు కూడా గుండె ఆపరేషన్ అయినా కానీ మెదడు ఆపరేషన్ అయినా కానీ మరి కడుపులో కంతి ఉన్నా నడుము ఆపరేషన్ అయినా ఏదైనా కానీ మరి ఫ్రీగా అయ్యేటట్టు కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి అన్న రోగాల సంఖ్య కూడా పెంచి 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. 2 రోజులకు మళ్ళీ డిసెంబర్లోనే 1 వారం రోజులు ప్రజాపాలన పేరు మీద అభయస్థంలో ఉన్నటువంటి 6 గ్యారంటీల కొరకు మీకు అందరు కూడా మీ డోర్ స్టెప్లోనే మీరే ఎంఆర్ఓ ఆఫీస్కు పోకుండా మీ గ్రామానికి ఆఫీసర్లు వచ్చి వారం రోజులు టేబుల్ వేసుకుని కూర్చొని మీ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు మీకు రేషన్ కార్డు ఇవ్వనటువంటి పాపపు గవర్నమెంట్ ఇంత ముందరిది. ఇవాళ మేము రాగానే మీకు సపరేట్ కౌంటర్ వేసి మరి మీకు ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ అన్ని తీసుకున్నాం. మీరు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే మీ దగ్గరికి ఆఫీసర్లు వచ్చారు, దయచేసి గమనించండి. అట్లా వారం రోజులు మనము అన్ని అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ కన్నా అయినాయి. తర్వాత మనం ఇంకా 2 కూడా మనం అప్లై చేసుకున్నాం. ఇవాళ మీరు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. మీకు అందరు కూడా 0 కరెంట్ బిల్ వస్తుందా లేదా? వస్తుంది. మరి అప్పుడు అన్నారు కేసీఆర్ కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అని మాట్లాడింది. ఇవాళ రైతులకు కరెంటు ఇచ్చింది ఎవరు ఉచితంగా? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. 20 ఏళ్ల కిందనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పటి నుండి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తూనే ఉన్నాం. ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ వ్యవసాయానికే కాదు, ఇవాళ ఇండ్లకు కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇవాళ సోనియా గాంధీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఇవాళ 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం ఈ మహిళలందరికీ. అదేవిధంగా సిలిండరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కింద 450 రూపాయల సిలిండరు మరి పెంచుకుంటూ పోయి 1300 చేసారు ఈ మోడీ కేడీ. ఏమైంది? ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళా కాంగ్రెస్ పార్టీ 500కే సిలిండర్ ఇస్తా అంటున్నది అని చెప్పి మళ్ళీ మోడీ ఏం చేసిందంటే 200 తగ్గించిండు. ఇవాళ 900 1000 రూపాయలు ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మీకు 500 వాపస్ ఇస్తూ 500కే మీకు సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇవాళ మీకు అందరికి 500 సిలిండర్ వస్తుందా లేదా? వస్తుంది. రాకుంటే మీకు మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం డబ్బులు మీరు కట్టాలి. 2 రోజులలో మరి మీ డబ్బులు మీకు వాపస్ వస్తాయి 500 రూపాయలు. మీరు అకౌంట్లో చూసుకోండి. అదేవిధంగా ఇలా ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఇప్పుడు ఏ గ్రామం తీసుకున్నా మనం అల్లారం గ్రామం తీసుకుందాం, ఎస్సీ కాలనీ పోదాం, లేకుంటే చక్రధర తాండ తీసుకుందాం, మన గాంధీనగర్ తాండ తీసుకుందాం, కొత్తపేట ఏది తీసుకున్నా కానీ ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ప్లాట్లే తప్పితే ఈ టీఆర్ఎస్ ఒక్కళ్ళు కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ చేస్తూ 22,000 కోట్లు మన బడ్జెట్లో పెట్టడం జరిగింది. ప్రతి పేదవానికి ఇల్లు లేని వానికి ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు, మిగతా పేదవారు అయితే 5 లక్షల రూపాయలు ఇస్తామని నిర్ణయించినాం. నేను ఇంకా ప్రత్యేకంగా రెవెన్యూ మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి మన నియోజకవర్గంకు 6,000 ఇండ్లు ఇవ్వాలని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన ఓకే చెప్పిండు. ఎందుకంటే మన దగ్గర తాండాలు మరి జనాభా ఎక్కువ కాబట్టి మరి తప్పకుండా మీకు అందరికి కూడా
రాబోయే కాలంలో ఇల్లు లేని వరకు మీ సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 నుండి 6 లక్షల రూపాయలు మీకు ఇప్పిస్తాం. 5 ఏళ్లలో మన నియోజకవర్గంలో ఈ మల్లారంలో కానీ చుట్టుపక్కల ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినాక ఇల్లు కట్టిస్తాం. గతంలో 10 సంవత్సరాలు ఏ పాపన పోలేదు ఇల్లు కట్టియడం. ఎమ్మెల్యేలు 10 ఇల్లు కట్టుకున్నారు. మన దగ్గర గోవర్ధన్ అక్కడ చివన్పల్లిలో ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, కమలాపూర్లో ఒక ఇల్లు. నేను ఎన్నికల సమయంలో కూడా చెప్పిన గండిపేట 2 ఫామ్ హౌస్లు, ఒక్కొక్కరికి 10 ఇండ్లు అయిపోయినాయి. కేసీఆర్కు కుటుంబ సభ్యులందరూ కూడా ఫామ్ హౌస్లు ఇండ్లు అయిపోయినాయి, కానీ పేదలకు ఇల్లు కట్టేయడానికి చేతులు రాలే. ఆ విధంగా ఇవాళ ముఖ్యంగా రైతులు, మనం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కొద్దిగా ఆలస్యమైనా కానీ అది కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే మనం ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టినాం. నీళ్ళు అన్నాం, నియామకాలు అన్నాం, మరి నిధులు అన్నాం. ఇలా ఏం చేసిండే కేసీఆర్ అంటే మొత్తము తెలంగాణను అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్కి అప్పచెప్పింది. డబ్బులు ఎన్ని ఇబ్బంది ఉన్నా ఇవాళ అప్పుల పాలైన రాష్ట్రము మనం చెప్పిన మాట మీద ఉండాలని, నిలబడాలని ఉద్దేశంతో మరి ఏం కష్టం పడినా ఎంతైనా కానీ మరి ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పి ఇవాళ 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలుపరిచినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, ఆగస్టు 15 లోపల మీకు 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇలా రైతులకు కూడా 500 బోనస్ ఇస్తామన్నాం, వచ్చే పంట నుండి ఇస్తాం. ఇవాళ రైతులు పంటను అమ్ముకున్నారు. మన దగ్గర 80% అయిపోయినాయి. ఇవాళ ఎక్కడన్నా లారీల కొరత కానీ, బార్దాని కొరత కానీ, లేబర్ కొరత కానీ ఎక్కడన్నా కడతా ఉందా? మరి గత 10 ఇంతకుముందు ఎండాకాలం ఏమైంది? రైస్ మిల్లర్లు, ఈ స్థానిక టీఆర్ఎస్ నాయకులు అక్కడ కేటీఆర్ కుమ్ముకైపోయి మొత్తం 10 కిలోల కడత తీసిన వాస్తవమా కదా? మరి సంచికి 200 రూపాయలు కట్ చేసుకున్నారు. ఒక్కొక్క రైతుకు 25,000 40,000 లాస్ అయింది. మరి వాళ్ళ ఎందుకు అయితే లేదు అంటే సర్కారు రైతుల పట్ల నిబద్ధత ఉంది. ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వం నుండి కలెక్టర్లకు, అందరికి రైస్ మిల్లర్లు అందరూ కూడా ఎవడైనా ₹1 తక్కువ కొంటే రైతుల దగ్గర బియ్యం కానీ వడ్లు కానీ మినిమం సపోర్ట్ ప్రైస్కు తక్కువ కొంటే వాళ్ళని ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయమని చెప్పారు. వాళ్ళ వెంటనే వాళ్ళకు మీ కస్టమర్ మిల్లింగ్ రద్దు చేయమని చెప్పారు. కలెక్టర్ గారికి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఇవాళ ఎక్కడ రైస్ మిల్ కూడా ఏమైనా మాట్లాడుతున్నా, పొంగనే లారీలు తెచ్చుకుంటున్నా లేదా? మరి అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఇవాళ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం, ఇస్తాం. మళ్ళా నెక్స్ట్ వచ్చే పంటకు రైతులకు నష్టపరిహారం జరిగింది మన వడగండ్ల వానతోని. ఇంతకుముందు ఖమ్మంపై కేసీఆర్ అన్నాడు రైతులను ఆదుకుంటా 10,000 రూపాయలు ఇస్తామన్నాడు. మన దగ్గర ఓల్కన్నా 10,000 వచ్చినా రాలే. మన వడగండ్ల వానకు మన కాన్స్టిట్యున్సీలే దగ్గర 20,000 ఎకరాలు పడైపోతే మేము అందరం కూడా ఆఫీసులను పంపించి రికార్డు చేయించినాం. ఇవాళ ఎన్నికల కోడ్ కానీ అందరికీ మంచిగా 10,000 పడితే ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాళ్ళకు. ఇవాళ పంట నష్టం జరగడానికి కారణం ఎవరు? వానలు ఎట్టా పడుతుంటాయి, వడగండ్ల వాన వస్తుంటుంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. కానీ ఇవాళ రైతు పంట బీమా అన్నది లేకపోవడం వల్లనే ఇవాళ రైతుకు నష్టం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరు ఇన్సూరెన్స్లతో మాట్లాడి 2,000 కోట్లు పెట్టి ప్రతి రైతుకు పంట బీమా మేమే కడతా ఉన్నాం. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నదా, మీరు లోన్ తీసుకుంటున్నారా లేదా, ఏ పంట వేస్తున్నారు, ఎన్ని ఎకరాలకు సంబంధం లేకుండా ప్రతి రైతుకు పంట బీమా మేము కడతా ఉన్నాం ప్రభుత్వం తరఫున. ఇవాళ రాబోయే కాలంలో పంట నష్టం జరగదు, ఎందుకంటే బీమా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా రైతులకు ఆదుకుంటేనే మరి మహిళలకు కూడా ఇక్కడ మంది చాలామంది మన వాళ్ళు వచ్చి ఉంటారు. అప్పుడు ఈడ మన ఏది ఈ హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతోని మనం అక్కడ మహిళా స్వశక్తి మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు ఏం చెప్పినామమ్మా, ఒక్కొక్క గ్రూపుకు 10 లక్షల రూపాయలు మిత్తి లేని రుణం ఇస్తామని చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఇచ్చిరా మిత్తికి మిత్తి అయింది మీకే తెలుసు అందరికీ, నేను చెప్పే అవసరం లేదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉంటే చారణ మిత్తి ఉండే, ఇలా 0 మిత్తి ఇస్తాం, 0 వడ్డీ. ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయలు లోన్ ఇప్పిస్తామని చెప్పి మహిళా సోదరులకు చెప్తా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ఇవాళ ఇక్కడ మార్పు జరిగింది. కేసీఆర్ అన్ని అబద్ధాలు ఆడిండు, మనకు మోసం చేసిండు, ఇక్కడ గోవర్ధన్ అబద్ధాలు ఆడిండు అని చెప్పి మీరందరూ ఊరుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రంలో. కానీ ఇంకొక తను ఉన్నాడు ఢిల్లీలో. 2 ప్రభుత్వాలు ఉండే, ఒకటి ఢిల్లీలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ జరగబోయే ఎన్నికలు ఢిల్లీకి. మరి ఢిల్లీలో మోడీ 10 ఏళ్ళ నుండి ఉన్నాడు. ఇవాళ మీకు అడుగుతా ఉన్నా, ఇవాళ మోడీ గారి నుండి ఏమైనా ₹1 వచ్చిందా మన గ్రామానికి అని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల నుండి అధికారంలో ఉన్న పార్టీలో ఎంపీగా ఉన్నాడు అరవింద్ గారు, మన గ్రామానికి ఎప్పుడైనా వచ్చి ₹1 ఇచ్చిండా?
ఏ తాండలాలను ఇచ్చిండా? మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావా అంటే ఇప్పుడు పెద్దలు ఇంతకుముందు గంగనే చెప్పిండు, ఇంతకుముందు మా నాన్న ముఖం చూసి ఇప్పుడు మోడీ ముఖం చూడమంటున్నాడు. అయ్యా మరి నీకు గెలిచినావు కదా, 5 ఏళ్ళు ప్రభుత్వం నీదే ఉన్నది కదా, ఏం చేసినావయ్యారు అంటే ఏం సమాధానం లేదు. పోనీలో ఓట్లు ఎందుకు అడుగుతున్నావయ్యా, మళ్ళీ గెలిస్తే ఏం చేస్తావంటే దానికి సమాధానం లేదు. రామాయణం కట్టమంటున్నావు, రామాయణం మన ఇన్ని కట్టుకోలేవు, మన ఊళ్ళో 4 గుళ్ళు లేవు, మల్లారం 4 గుళ్ళు, గాంధీనగర్ ఎంత మంచిగా ఉంది ఆంజనేయ స్వామి గుడి. మన రామ భక్తులం కామా, ఆంజనేయ స్వామి భక్తులం కామా, గుళ్ళ పేరు మీద అక్షంతలు పంచుకుంటా ఓట్లు అడుగుతా ఉన్నారు. మనకు కావాల్సింది ఏంది? మన పొలాలకు నీళ్లు రావాలా, మన పేదలకు ఇండ్లు కావాలా, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలా, మహిళలకు లోన్స్ కావాలా, వాళ్ళ సుశక్తి మీద స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళు బతుకుతారు. పేదవానికి లేని వాళ్ళకు ఉపాధి హామీ కూలీ కావాలా. ఇవాళ మీరందరూ కూడా ఇలా ఆదివారం ఇవాళ ఉపాధి హామీ కూలీ లేదు. మీకు ఉపాధి హామీ కూలీ పథకం ఎందుకు స్టార్ట్ చేసిందంటే ఆహార భద్రత కొరకు వ్యవసాయం పనులు లేనప్పుడు పేదవాళ్ళు, భూమి లేని నిరుపేదలు వాళ్ళకు పని కల్పించాలా, రోజు 100 రోజులు పని కల్పించి రోజు 150 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మళ్ళీ అదే పథకం కింద ఇవాళ రైతుల మీ మహిళలందరూ కూడా అంటే రైతు ఏమంటారు ఉపాధి భూమి కూలీలకు 400 రూపాయలు చేస్తున్నాం. ఇవాళ ఎంత వస్తున్నది? 100 రూపాయలు కూడా వస్తలేదు. ఇవాళ ఎంత వస్తుంది? 100 రూపాయలు కూడా వస్తలేదు. నాకు తెలుసు మీరు కష్టపడుతున్నారు, ఎండలు కష్టపడుతున్నారు, అక్కడ సరిగా టెంట్ ఉండదు, నీళ్ళు ఉండదు, మెడికల్ కిట్ ఉండదు, పౌడర్ గమాడు కానీ మీరే తీసుకుపోవాలా. మరి ఏమవుతుంది? అది ఇలా 100 రూపాయలు చేయడానికి అంత కష్టమైన జేబులోకి వెళ్ళిస్తున్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇట్లా రాసింది, మీకు ఇచ్చినాం కార్డులు, ఇవాళ దాంట్లో 400 రూపాయలు చేస్తున్నాం. ఎంత? మీ ఉపాధి హామీ కూలీకి 400 రూపాయలు. అదేవిధంగా మరి అది వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తున్నాం. రైతులారా మీరు గమనించండి, మీకు రైతు కూలీల సమస్య ఉండదు. ఇవాళ అదేవిధంగా చదువుకున్న పిల్లలకు అందరూ కూడా 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి వాళ్ళకు అప్రెంటిస్ కింద 9 months 9 నెలలు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఇంకా మహిళల గురించి చెప్పాలంటే ఇక్కడ చాలామంది మహిళలే ఉన్నారు, మీరు అందరూ గమనించాలి. ఆ కార్డులో మీరు చదువుకున్న పిల్లలు చదువుకోండి, ఆడవాళ్లకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీకు మీ అకౌంట్లో ఇస్తూ ఉన్నాం. మీరు మీ భర్త మీదనో లేకుంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వస్తాయి. మీరు అందులో రాసింది ఉంది, నేను చెప్పింది కాదు, మన ఇందిరమ్మ మనమడు రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పిన మాట అది. ఈ విధంగా రైతులకు రుణమాఫీ, మరి మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే పార్లమెంట్లో చట్టసభల్లో చట్టం చేయాలని, మళ్ళీ బీసీలు మన దగ్గర 55% బీసీలే ఉంటారు, ఎస్సీలు ఎస్టీ మైనార్టీస్ కలిస్తే వాళ్ళే 90% మంది ఉంటారు. 90% మంది కులగణన చేసి మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏందని కనుక్కోవడానికి మనము కులగణన చేస్తామని అంటే ఇవాళ మోడీ చెప్తాడు నేను బీసీని అంటాడు, ఇక్కడ అరవింద్ చెప్తాడు నేను బీసీని అంటాడు. మరి బీసీ కులగణనకి ఎందుకు ఒప్పుకుంటలేరు అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళ ధ్యాస అంతా ఈ దేశాన్ని దోసుకొని పోయి గుజరాత్ వాళ్ళకి అప్పచెప్పాలా, అదానీ అంబానీకి అప్పచెప్పాలి, కానీ ఇంకా వేరే ధ్యాస లేదు. ఒక్క నిమిషం ఆగుమా. 10 సంవత్సరాల్లో మోడీ ఏం చేసిందంటే మనకు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నిర్మించినంతా బిహెచ్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, మైన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, షిప్ యార్డ్లు కావచ్చు, అన్నీ కూడా జాతీయ సంపద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కష్టపడి 50 ఏళ్ళు కూడబెట్టిందంతా ఇలా ఏం చేస్తున్నారు, మన అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండు అంటారు తెలుసా? అట్లనే మోడీ గుజరాత్ వాళ్ళకి దానం చేస్తున్నాడు ఇలా అదానికి అంబానీకి. ఇలా దేశంలో 12 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ అంటే దేశంలో బ్యాంకులలో ముంచి పరదేశంలో వారిపోయిన వాళ్ళు తెలుసా? 1918 మంది గుజరాతీలే. వీళ్ళు మాట్లాడుతున్నారు మేము దేశభక్తులమని. ఎవరయ్యా దేశభక్తులు? ఇందిరాగాంధీ దేశభక్తురాలు, ఎందుకంటే ప్రాణం ఇచ్చింది దేశం కొరకు. జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు, అదేవిధంగా మహాత్మా గాంధీ గారు జైలుకు పోయినరు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం పంపించారు. వాళ్ళది దేశభక్తి అంటే. వీళ్ళకు ఉని కుటుంబం నుండి కానీ బీజేపీ వాళ్ళ కుటుంబ నాయకుల కుటుంబం నుండి ఎవరైనా జైలుకు పోయినరా దేశం కొరకు? ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చిరా అని అడుగుతా ఉన్నాం మేము. అంటే ఇవాళ మోడీ మళ్ళీ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఈసారి 400 సీట్లు గెలిపియండి, గెలిపిస్తే మేము మొత్తం రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు ఆలోచించాలా, రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా లేకుంటే మనం రిజర్వేషన్ తీసేస్తానటువంటి బీజేపీ పార్టీ కావాలన్నా మీరు ఆలోచించుకోండి. ఇవాళ మన పిల్లలు డాక్టర్లు అయిండు, ఇంజనీర్లు అయిండు, మరి మంచి స్థాయిలో కలెక్టర్లు అయిండు, బ్యాంక్ ఆఫీసర్లు అయిండు, లెక్చరర్లు అయిండు, మంచి పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
మనం ఇలా ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యమే, అవునా కాదా? కాబట్టి ఇలా మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. మనం ఏమంటున్నాం, కులగణన చేసి మన జనాభా ప్రాతిపదిక 50% మించి మనం ఇంకా రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేస్తూ ఉంటే, ఇవాళ మోడీ అంటున్నాడు నేను రిజర్వేషన్ తీసేస్తా, రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు. అంటే మీరందరూ కూడా గమనించండి ఎంత విపత్తు జరగబోతా ఉందో. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు. ఇలా టీఆర్ఎస్ గురించి కూడా చెప్పాలి. నర్సన్న కొన్ని చెప్పిండు. మొన్ననే 3 నెలల కింద మనము ఆయన ఏం పని చేస్తలేడు, 10 ఏళ్ళైంది, అయ్యా కొడుకులు దోచుకుంటున్నారనే, మరి కేసీఆర్ ఆడ దోచుకుంటున్నాడు, హోల్సేల్గా అయినా రిటైల్గా అయినా దోచుకుంటుండని చెప్పి మనం ఇంటికి పంపించినామా లేదా? ఇలా పంపిస్తే మళ్ళీ కుంటుకుంటా మళ్ళీ వస్తుండు, మోకాల్లో పున్నాయంటే కుంటుకుంటూ వస్తుండే. ఏంటంటే మళ్ళీ గెలిపి నేను డెవలప్ చేస్తాను. ఒక 10 ఏళ్ళు పని చేయనోడు మళ్ళీ 11 ఏళ్ళు పని చేస్తాడు. నేను ఆ రోజు చెప్పిన పండేది కదా, తినేది దున్నేది కాదు, అది దాన్ని మోసుడు దానం వేస్తానని చెప్పిన. అంటే ఇవాళ మళ్ళీ తెచ్చుకుందామా అంటున్నాం. అయినా కానీ ఏం చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు గెలిచారు, మన 10 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు మన బీఆర్ఎస్ వాళ్ళ నుండి. ఏం చేసినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. పోయాడు ఏ బిల్లు తెచ్చినా బీజేపీకి సపోర్ట్ చేసి, ఇంక్లూడింగ్ రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినాడు. మరి దీని కొరకని ఇలా టీఆర్ఎస్కి ఓటేసి ఎటు పోతుంది, బీజేపీకి పోతుంది. అందుకనే ఏమంటున్నంటే టీఆర్ఎస్కి ఓటేస్తే అది మోర్లో పడేసినట్టే, అది చెత్తకుప్పలో పడేసినట్టే. అసలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఓటు వేయకండి దయచేసి. నేను మాట్లాడుతున్నాను. అంటే ఏం చెప్తున్నది ఇక్కడ 5 గ్యారంటీలు మేము పేదలకు ఏం చేస్తాం, మహిళలకు న్యాయం, బీసీలకు న్యాయం, యువకులకు న్యాయం, రైతులకు న్యాయం, ఇట్లా 5 గ్యారంటీలతో మేము వస్తున్నాం. మీరు ఓటేసి గెలిపియండి జీవనాన్నను. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఒకసారి మంత్రివర్గంలో పనిచేసిండు. మరి మచ్చలేని నాయకుడు, స్వయాన అడ్వకేట్, వకీల్. మరి మన పక్షాన పార్లమెంట్లో కొట్లాడతాడు. మీకు అందరు కూడా ఇంకొక విషయం చెప్పదలుచుకున్న, బీజేపీలో ఉన్నట్టు 400 సీట్లు వాళ్ళకి రావట్లేదు, వాళ్ళకు 150 దాటలే. మన ఇండియా కూటమికే 350 సీట్లు వస్తూ ఉన్నాయి. మీరు చదవండి, 2 జతలలో 2 ఫేజ్లలో ఎన్నికలు అయినాయి ఆల్రెడీ. రాబోయే ప్రభుత్వం కేంద్రంలో ఇండియా కూటమే వస్తున్నది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కాబట్టి, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇక్కడ గెలిస్తే మంత్రి కూడా అవుతాడు కేంద్రంలో. అక్కడ తన మంత్రిగా ఉంటే మనకు ఏదంటది. ఇవాళ చాలా జాగాలో మనకు పోడు భూముల సమస్యలు ఉన్నాయి, ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఇండ్లు కావాలా, మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లెక్క కావాలా, రైతులకు రుణమాఫీ కావాలి. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు జీవనన్న మంత్రి అయినానికి 1 నిమిషం పని. మనం అందరం ఢిల్లీకి పోతే ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర పోతాడు, తను ఒక లెటర్ ఇస్తే అయిపోతుంది. అట్లా మనకు పనులు అవుతాయి. ఇలా జీవనాన్ని ఉంటాడు, నేనుంటా. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు, రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి, సోనియా గాంధీ పెట్టినటువంటి అభ్యర్థి జీవనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలా. నాకు ఈ ప్రాంతంలో చాలా భారీ మెజార్టీ వచ్చింది. మన మండలం నుండి 5,000 దగ్గర 4,500 5,000 మెజార్టీ వచ్చింది మన మండలం నుండి. ఈసారి మనకు 10,000కు తగ్గకుండా రావాలి. ముఖ్యంగా ఈ మహిళా సోదరులు, అక్కా చెల్లెళ్ళారా, మీకు 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వస్తాయి. మరి ఇంతవరకు ఎన్ని చేసినామో మీకు అందరు కూడా తెలుసు. దయచేసి మీరే నిర్ణయితలు, ఎందుకంటే మీరే 52%, 53% ఉన్నారు. మీరు నిర్ణయించుకొని మీరు ఈ కాంగ్రెస్ కాండం ఎత్తుకోవడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మరి జీవనాన్నను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మరి మనకు నిన్ననే చెప్పినాం ఒకటే రోజు ఈ పాపం ఆర్గనైజ్ చేసి రమేష్ కానీ, కుమార్ గారు కానీ, మరి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా కష్టపడి ఇక్కడ ఎండ్ అవుతుందంటే మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు మండల కమిటీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మల్లారం రావడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు నిజామాబాద్ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు ఎల్లన్న గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, మీ అందరి ప్రియతమ నాయకులు. మన ఈ మధ్యనే మీరందరూ మరి పట్టుదలతో అండగా నిలబడి వారి శాసనసభ్యుడిగా గెలిపించుకోవడం జరిగింది. మిత్రుడు భూపతి రెడ్డి గారు, మిత్రుడు మాజీ శాసన మండలి సభ్యులు నర్సరెడ్డి గారు, మిత్రుడు శేఖర్ గౌడ్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు గంగారెడ్డి గారు, బాగారెడ్డి గారు, ప్రవీణ్ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నిజామాబాద్ గ్రామీణం వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి
రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, మిత్రులు భూపతి రెడ్డి గారు అంటే వాస్తవంగా గత ప్రభుత్వానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించండి. వీళ్ళ పోటీలో ఉన్న 3 రాజకీయ పార్టీలు, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, నిన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి ఒకవైపు, కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు. ఈ 3 రాజకీయ పార్టీల ఆలోచన విధానం గమనించాలని చెప్పండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతం, రైతాంగం, మన కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడతామని చెప్పండి. రైతుకి ఏం కావాలి? కాలువ నీళ్లు కావాలి. కాలువ నీళ్ళు లేకుంటే కరెంటు కావాలి. మన ప్రాంతానికి ఏదైతే ఇవాళ అలీ సాగర్, ఇవాళ దాని మరి ఆధునీకరణతో ఏదైతే కొంతమేర నీళ్ళు అందింపజేస్తున్నారు. కాలువ నీళ్లు రాని రైతాంగం ఏదైతే బావులపై ఆధారపడి మరి వ్యవసాయం చేస్తుంటే విద్యుత్ భారం కాకూడదనే భావనతోని సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అని చెప్పిన 20 సంవత్సరాల క్రితం 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగాన్ని ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే రైతులకు ఉచిత విద్యుత్ సాధారణం అని చెప్పి అనుకుంటున్నాయి. కానీ ఏదైతుందో రైతులకు ఉచిత విద్యుత్ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అందింపజేయబడుతుంది. భారతీయ జనతా పార్టీ మిత్రుడు అరవింద్ గారు వస్తారే రేపు, ఆయన అడగండి. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది. మీరు అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాలు ఎక్కడే కానీ చెప్పండి, ఎక్కడ ఉచిత విద్యుత్ అందింపజేస్తున్నారు అడగండి అని చెప్పండి. అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే రైతుకు అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. వీళ్ళ మిత్రుడు భూపతి రెడ్డి గారు రైతుల రుణమాఫీ గురించి చెప్పిండ్రు. మనం ఏదైతుందో మొన్న ఎన్నికల్లో 2 లక్షల రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినమే. వాస్తవం చెప్పండి, నేను రేపు ఖరీఫ్ పంట నాటికి, వర్షాకాలం పంట నాటికి బ్యాంకులో చెల్లించాల్సిన అప్పు మనకు కట్టవలసిన అవసరం లేకుండా బ్యాంకులకు ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రేపు 15 ఆగస్టు నాటికి ఏదైతుందో మన ఖరీఫ్ పంట పెట్టుబడి కొత్త రుణం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు చెప్పి పేర్కొంటారు. నిజమా? ఇది నేను అనడం కాదు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2008-9లో అంటే 15 సంవత్సరాల క్రితం ఏకమొత్తంగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. ఏదైనా కానీ మన ట్రాక్ రికార్డ్ చూడాలి. నేను చెప్తున్నానంటే నన్ను నమ్ము అని చెప్పాను కాదు, నేను గతంలో ఏం చేసినా దాన్ని బట్టి నా యొక్క ఆలోచన విధానాన్ని మన గమనంలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిందే. నేను అడగదలుచుకున్న దేశంలో భాజపా మిత్రుడు అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ ఎక్కడే రుణమాఫీ చేసిందని అడుగుతున్నానే. అటువంటి పార్టీ ఏదైతే ఉందో రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అంటూ నేను ఇప్పుడు మిత్రుడు భూపతి గారు చెప్పారు. వీళ్ళ గుజరాత్, వీళ్ళ ప్రధానమంత్రి, వీళ్ళ రాష్ట్రం అక్కడ ఏదైతుందో బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, అంబానీ ఆదాయం లాంటి వారికి ఏదైతుందో 16 లక్షల కోట్లు వీళ్ళ ఎన్పిఏ అకౌంట్ అని చెప్పి మాఫీ చేసిండే. మరి రైతులకు ఎందుకు చేస్తే వీళ్ళ జాతీయ స్థాయిలో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నాయా మాకు అప్పులు మాఫీ చేయండి అని చెప్పని. నేను చేస్తా అని చెప్పాలని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నేను చేస్తా అంటుంది, నా కార్యాచరణ ప్రకటించాను. భాజపా ఏమంటుంది, రైతుల రుణమాఫీ చెయ్య, నేను ఎందుకు చేస్తే వాళ్ళు సోమరిపోతులు అవుతారంట.
రైతులు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అయితే మరి బడా వ్యాపారవేత్తలకు అప్పు మాఫీ చేస్తే వాళ్ళు సోమరిపోతులు కారే? మన సోమరిపోతులము, ఆడేమో సక్కడోడు. వీళ్ళ జాతీయ స్థాయిలో ఇండియా కూటమి గారు రావటం, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో యావత్ దేశంలో 2 లక్షల రూపాయల వరకు ఏదిస్తుందో ఏక మొత్తం రుణమాఫీ చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పంటున్నారు. రైతులకు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలే. ఇదే మోడీ గారు 10 ఏళ్ళకి ఇదేం చెప్పిండన్నా, కిసాన్కి ఆమ్దాని 2 గునా కరుంగా అన్నాడు. కిసాన్కి ఆమ్దాని 2 గునా కరుంగా అన్నాడు. అంటే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం రెట్టింపు పక్కన పెట్టబోయా, పెట్టుబడి మాత్రం రెట్టింపైంది. పెట్టుబడి మాత్రం రెట్టింపైంది. ఇలా రసాయనిక ఎరువులే కాంప్లెక్స్ డబుల్ అయింది, పొటాష్ డబుల్ అయింది, సూపర్ డబుల్ అయింది. యూరియా ఏదైతుందో 50 కిలోల సంఖ్యను 5 కిలోలు తక్కువ చేసి 45 కిలోలు పట్టుకొచ్చిన పట్టుకలేదే? చెప్పండి అన్న, దొంగ దెబ్బ తీసినది లేదా? విత్తనం ధర పెరిగింది, పురుగు మందు ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది. పెట్రోల్ డీజిల్ ముడి సరుకు క్రూడ్ ఆయిల్ అని చెప్పి అంటున్నా. 2014లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $105 ఒక బ్యారెల్ ఉండనే. అదే ముడి సరుకు క్రూడ్ ఆయిల్ ఏదైతుందో తగ్గింది, $70 వచ్చింది. మరి పెట్రోల్ డీజిల్ ధర తగ్గాల పెరగాలే? తగ్గిన అదే మరి అక్కడ 55 రూపాయల డీజిల్ లీటర్ ఉంటే ఇలా 99 రూపాయలు అయింది. మనం అందరం ఏదైతే దున్నుకం ఎట్లయితున్నాం, ట్రాక్టర్ దున్నుకుంటున్నాం. మన పెట్టుబడి పెరిగినట్టు పెరగలేదా? 2004లో అధికారానికి వచ్చినప్పుడు 450 రూపాయలకు వరి ధాన్యం క్వింటల్ ఉండేది. మనం దిగిపోయినాడు 14లో ఏదైతుందో 10 సంవత్సరాలల్లా 1350 రూపాయలు అయింది. అంటే 3 అంతలు పెరిగింది, 3 అంతలు అని చెప్పంటున్నాను. 1350 ఏమైంది? ఈ 10 ఏళ్ళల్లా 2200 అయింది. కానీ రెట్టింపు కావాలని ఎంత కావాలి? 1350 2700 కావాలి. అంటే కనీసం రెట్టింపు కాలేదు. మనం 3 అంతలు పెంచినాం, 10 ఏళ్ళలో మనం 3 అంతలు పెంచినాం. నేనేమంటున్నా, వరి ధాన్యం లెక్క ప్రకారంగా క్వింటల్ 3000 ఉండాలి. ఏమంటారు అన్న? క్వింటల్ 3000 ఉండాలి, ఉండద్దా? 2200 ఉన్నది కాబట్టి రైతుకు గిట్టుబాటు చేయడానికి ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ రేపు ఖరీఫ్ పంట నాటికి క్వింటల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటుంది. క్వింటల్ కు 500 అన్న. దయచేసి గమనించండి, రైతుకు రుణమాఫీ చేస్తా అంటుంది, క్వింటల్ కు 500 బోనస్ ఇస్తా అని చెప్పంటుంది. పెట్టుబడి కింద ఏదైతుందో ఇదే కేంద్రంలో అధికారంలో భాజపా రైతుకు 6000 ఇస్తా అంటుందే. రైతుకి ఎంత ఇస్తా అంటుంది? నీకు ఎంత భూమి ఉన్నా 6000 ఇస్తా అంటుందే. కాంగ్రెస్ అట్లా కాదు, నీకు ఎకరానికి ఏది ఎత్తుందో ఇలా 10,000 ఇస్తుంది. ఆ పంటకు 5,000, 2 పంటలకు 10,000. మొన్న ఏదైతుందో ఏ సంఖ్యకి 5 ఎకరాల దాకా 92% రైతాంగానికి నీకు రైతు బంధు ఇచ్చింది. రేపు దేవుని దేవాల ఖరీఫ్ పంటకు చెప్తున్నా నేను 7,500 పంటకు. 2 పంటలకు ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. 5 ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది? 15,000 ఇంటూ 5 గంగారెడ్డి పడేలా 15 ఇంటూ 5 75,000. ఇదే అరవింద్ ఎంత ఇస్తా అంటున్నాడు? 6,000. కాంగ్రెస్ ఎంత ఇస్తా అంటుంది? 75,000. ఆయన దయచేసి గమనించండి, ఇది కాంగ్రెస్ కు భాజపాకు వ్యత్యాసం అని చెప్పి అంటున్నాం. నీ కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, రుణమాఫీ చేస్తామని చెప్పి అంటున్నాం, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి అంటున్నాం, పంటకు పెట్టుబడి సహాయం ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి అంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పి అంటున్నాను. నేను గ్రామాల రైతు కూలీలు ఉన్నదే, వ్యవసాయం పని లేని దినాలలో పని లేదు పాపం. పల్లెటూళ్ళలో ఏముంది? నాటప్పుడు పని ఉంటుంది, కలుపులప్పుడు పని ఉంటుంది. పని లేనప్పుడు వాళ్ళకి పని ఉండాలని ఉండద్దా? కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి యూపీఐ చైర్పర్సన్
మన్మోహన్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశం కాదు ఆయన యావత్ ప్రపంచంలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, యావత్ ప్రపంచంలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇచ్చిన ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఉపాధి హామీ పథకం, మన్రేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నీ నిజామాబాద్ చదువుకున్నా నేను ఒకరుందో లేదో నాకు తెలియదు. ఆయన గుట్ట పని శేఖర్ అని చెప్తున్నాడు, గుట్ట పని శేఖర్ అని చెప్తున్నాడు, గుట్ట పని. పల్లెటూళ్ళలో ఉన్నోడు ఎవరైనా కానీ అన్న చెప్పంటూ నేను మీరు ఒక్కసారి గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుంటే 100 రోజులు పని చూపెట్టే విధంగా ఇవాళ అమలవుతున్న కూలీ గిట్టుబాటు కావడం లేదని చెప్పని రేపు 400 ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని బలోపేతం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దయచేసి గమనించండి నేను చెప్పంటాను. నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇదే. భాజపా మీరు ఉపాధి హామీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పేరెత్తుందని బడ్జెట్ కుదిస్తున్నాడు. 22-23లో 80,000 కోట్లు, 23-24లో 70,000 కోట్లు, 24-25లో 62 కోట్లు. దయచేసి గమనించండి. కాంగ్రెస్ పార్టీ రేపు దేవుని దేవర అధికారం రావడంతోనే రేపు రాబోయే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం గుట్ట పనికి ఏదైతుందో 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పంటున్నాను నేను. చదువుకున్న వాళ్ళకు ఇప్పుడే చెప్పిన మిత్రుడు ఏట 2 కోట్ల నౌకర్లు ఇస్తారనే అందరు ఆశపడ్డారు. అబ్బ కొడుక 2 కోట్లు, నా కొడుకు నౌకరు వస్తుంది, నా మనవనికి నౌకరు వస్తుంది. ఏట 2 కోట్లు అంటే 10 ఏళ్ళకి ఎన్నే చేయాలి, 20 కోట్లు అయితే. ఆయన ఇచ్చిందండి 7 లక్షలు, ఇచ్చిందండి 7 లక్షలు, ఇస్తాన్నదండి 20 కోట్లు, ఇచ్చిందంతా 7 లక్షలు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నిరుపేద వర్గాలు, నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా పబ్లిక్ రంగ సంస్థలు బలోపేతం చేయడము, జాతీయ స్థాయిలో ఖాళీలు ఉన్నట్టుండే 30 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం భర్తీ అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పండి. ఈ 3 నెలలల్లా 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు. రాబోయే 9 మాసాల కాలంలో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేసి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ తెలంగాణలో, తర్వాత 10 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలలో 6 లక్షల ఉద్యోగులకు ఏదైతుందో ఉద్యోగం కల్పించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చెప్పండి. నాకు ఓటేమని అడుగుతున్నానే, నాకు ఎందుకు వేయాలి, ఇంకొక ఎందుకు వేయాలి, నాకు ఎందుకు వేయాలి, నేను రైతులకు ఇది చేస్తా అని చెప్పంటున్నా, రైతు కూలికి ఇది చేస్తా అని చెప్పంటున్నా, నిరుద్యోగ యువతకి ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పంటున్నా. నాకు కాంగ్రెస్ పార్టీ అదే ఎదురుగా భాజపా అరవింద్ నీకు ఎందుకు ఓటేయాలి? నువ్వు 5 సంవత్సరాలు నిజామాబాద్ ప్రాతినిధ్యం వహించినవా? 5 సంవత్సరాలు పసుపోటు తెస్తా అన్నాడు. వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పసుపు పండించుకుంటే వాణిజ్య పంట రైతుతో బలపడతాడు. ఏమో చెప్పినా నా చిన్నప్పుడు మాకు పసుపు పండిస్తుమే నిజామాబాద్ మార్కెట్కి వచ్చి అమ్ముకుందాం అన్న. మేము క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. ఒక క్వింటల్ పసుపు అమ్మితే 50 ఏళ్ళ కింద తులం బంగారం వస్తుండే. ఇవాళ చెప్పన్నా క్వింటల్ పసుపు 15,000 అదృష్టం కొద్దీ నీ సాగు విస్తీర్ణత తగ్గి దిగుబడి తగ్గుతుంది. తులం బంగారం ఎంత ఉంది? 70,000 ఉందని చెప్పండి. 74 అట్లా. నేను అడుగుతున్నా అరవిందును ఏమైంది పసుపోడు 5 రోజులు చెప్తా అన్నాడు. అదే నిజంగా ఇటు తెలుస్తుందా తెలియదా? బుద్ధునుడు ఎవడన్నా 5 రోజులు పసుపోడు వస్తాదే? నేను చేస్తా అని చెప్పు, మర్యాద ఉంటుంది. కొరియగా అబద్ధం ఆడితే కూడా కొంచెం నమ్మేటట్టు ఉండాలి. 5 రోజుల పసుపోడు తెస్తా నేను. 5 రోజులు కాదురన్నా 5 ఏళ్ళు గడిచింది. ఈడ అబద్ధం ఆడింది ఆడక పెద్ద మనిషి మోడీతో కూడా అబద్ధం ఆడిచ్చిండే. ఆ పుణ్యతో కాగితం ఇచ్చిండు. నేను పసుపోటు ఏర్పాటు చేస్తా. ఎక్కడ చెప్తావురా? నిజామాబాద్ గడ్డ మీద చెయ్యు. నిజామాబాద్ రైతాంగం ఉద్యమించిండు. పసుపు నాణ్యత పెంపొందింప చేయబడాలి. దేవుని దేవల్ల నేను పార్లమెంట్ గెలిస్తే
దేశంలో ఇండియా కూటమి అధికారానికి వస్తే వెంటనే 6 మాసాల లోపల పసుపు బోర్డు ఏదైతుందో నిజామాబాద్ గడ్డ మీద ఏర్పాటు చేయడం నా బాధ్యత అని చెప్పంటున్నా. దసరా నాటికి చెప్పంటున్నా. నేను దసరా నాటికి లేని పక్షంలో నేను ఒక ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నా ట్రాక్ రికార్డ్ ఇలా శాసన మండలి సమావేశాలు మా నర్సరెడ్డి అన్న కెరక నేను డిబేట్ చేయని ప్రసంగం ఏదైనా సమయం ఏదైనా ఉన్నట్టయితే అసలు ఎన్నికల్లో పోయి చెప్పండి. ఓసారి ఆ యూట్యూబ్ కొట్టండి, యూట్యూబ్ లో జీవన్ రెడ్డి అని కొట్టండి. నేను ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడే మొత్తం వస్తుంది. అదే అంటే చట్టసభలో బయట కాదు, అది బిడద బయట అనుకునేరు. చట్టసభలో శాసన మండలి వేదికగా నేను ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినో అందులో రికార్డ్ అయి ఉన్నాయి. అదే మా మిత్రుడు అరవింద్ కూడా కొట్టుండ్రి. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎప్పుడైనా నోరు తెరిచినాడే తెరిచినాడే. నేను చెప్తున్నా, నేను పార్లమెంట్ లో గళం వినిపించబోయేది ఈ నిజామాబాద్ ప్రజాప్రతినిధి జీవన్ రెడ్డి చెప్పిన మనం చేస్తుండే. మా మిత్రుడు చక్కెర కర్మాగారం చెప్పంటుండు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పంటుండే. వాస్తవంగా చక్కెర కర్మాగారాలు ఆరంభించింది కాంగ్రెస్ పార్టీ, మూసేసింది టిఆర్ఎస్ పార్టీ, తెరిపిస్తా అని చెప్పింది అరవింద్ భాజపా. 5 ఏళ్ళు గడిచిందా? కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారం ఉన్నదా? నేను చెప్తాను, ఆయనే చెప్తున్నాడు. మేము దేశంలో 66 కర్మాగారాలు ప్రారంభించాలని చెప్తుండే. తెరవచ్చు, నేను అబద్ధం చెప్పా. కాయిలా పడ్డ పరిశ్రమలు సిక్ ఇండస్ట్రీస్ ఏదైతుందో పునఃప్రారంభం చేసే అవకాశం ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మరి 66 తెలిసినోడివి ఈ బోధన మెట్టు ఎందుకు తెరవలేదు? అంటే 66 తెరవగలిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ బోధన మెట్టు తెరవలేకపోవడానికి ఎవడి అసమర్థత, ఎవడి వైఫల్యము? ఇది అరవింద్ వైఫల్యం అవుతుంది కాదు. నేను చెప్తున్నా, నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సరిగ్గా ఏడాది అర్థం టైం చెప్తున్నా. నేను 2025 డిసెంబర్ నాటికి ఇటు బోధన్ అటు మెట్పల్లి 2 చక్కెర కర్మాగారాలు క్రషింగ్ ఆరంభం చేయడం నా బాధ్యత అని చెప్పండి. నేను గెలిస్తే నా అదృష్టమే, తప్పిపోయిన గెలవకున్నా కానీ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం నా బాధ్యత అని చెప్పండి. మా మిత్రుడు భూపతి రెడ్డి గారు శాసనసభ్యుడు ఇవ్వాలని చెప్పండి. నేను భూపతి రెడ్డి బాధ్యుడు అని చెప్పండి. నేను 2 చక్కెర కర్మాగారాలతో పాటుగా సారంగపూర్ సహకార రంగంలో చక్కెర కర్మాగారాన్ని కూడా ప్రారంభం చేయడం ఇలా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. ఇది రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం అని చెప్పండి. మా ఆడబిడ్డల ఇంతమంది తల్లులు తల్లి నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చేతులతో మొక్కాలనిపిస్తుంది. అవ్వ, ఏ ఇల్లు బాగుపడాలన్నా ఆ ఇంటి ఇల్లాలు తల్లి అని చెప్పంటున్నా. ఆ ఇంటి ఇల్లాలకి ఏది ఇస్తుందో ఆత్మస్థైర్యం కలిగించాలి. మీరు ఎక్కడ పోయినా ఉచిత రవాణా సౌకర్యం తల్లి. ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటే ఆర్టీసీ ఫ్రీ పట్టుకపోతారండి మిమ్మల్ని. ప్రభుత్వం ఏదైతుందో మీరు చెల్లించాల్సినటువంటి బస్ ఫేర్ టికెట్ ఛార్జీ ప్రభుత్వం చెల్లిస్తుంది, రేవంత్ రెడ్డి చెల్లిస్తున్నాడు. దేశంలో అన్న తెలంగాణలో ఉచిత రవాణా సౌకర్యం, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఉచిత రవాణా సౌకర్యం ఉన్నదే ప్రయాణం చెప్పున్నారు. మీందులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా గృహ అవసరాలకు. ఉచిత విద్యుత్ అంటే కరెంటు అట్టిగియ్యడు, మీరు చెల్లించాల్సినటువంటి ఛార్జీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ కరెంటు శాఖకు చెల్లిస్తుండని చెప్పండి. దానికి రేషన్ కార్డు లింక్ చేయాలి. ఎక్కడైనా 200 యూనిట్ల లోపు బిల్లు వచ్చి రేషన్ కార్డు లింక్ కాకుంటే దయచేసి మీరు బిల్లు చెల్లించకండి. మీ రేషన్ కార్డు లింక్ చేయించే బాధ్యత మా మిత్రుడు భూపతి రెడ్డి అని చెప్పంటున్నా. నీ మాట ఎందుకు చెప్తున్నా? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు
ఎక్కడెక్కడైతే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిండ్రు, గెలిచిన భూపతి రెడ్డి అదృష్టవంతుడు, గెలవనోళ్ళు కూడా చెప్పట్టు నేను ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు అర్హత గల లబ్ధిదారుడికి అందింప చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బాధ్యత అని చెప్పంటున్నా. 500 రూపాయల సిలిండరే పైసలు తిరిగి రాకుంటే భూపతి రెడ్డి బాధ్యుడు అని చెప్పంటున్నా. పైసలు తిరిగి రాకుంటే భూపతి రెడ్డి బాధ్యుడు అని చెప్పంటున్నా. కేవలం 3 ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యం, 200 లీటర్లకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకి సిలిండర్. ఈ మూడింటి మీదట రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. నెలకు 1000 కోట్లు అంటున్నాయి. సంవత్సరానికి ఎంత? 12,000 కోట్లు. అంటే గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ, గత ప్రభుత్వం అమలు చేసి తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని యథావిధిగా కొనసాగిస్తూ అదనంగా ఏదైతుందో నెలకు 1000 కోట్లతో ఏదైతుందో ఇంకా ఆడబిడ్డల కోసం 3 కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పండి. నిజమాబద్ధమే? దయచేసి మా పత్రికేస్తూ అడుగుతున్నాను. 6 గ్యారంటీల 3 అయిపోయినాయి. ఇళ్ల నిర్మాణం, హౌసింగ్ ప్రోగ్రామ్, నువ్వు 10 ఏళ్లలో ఇల్లు కట్టలేదు. ఇవాళ శాసన నియోజకవర్గం 3,500 ఇండ్లు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ అయినాయి, కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినాయి. మీ శాసనసభ్యుడు ఎంపిక ప్రక్రియ చేపడతాడు. మీకు ఏదైతుందో 2 నెలల లోపల మీకందరి ముగ్గులు ఓసి దసరా లోపల ఏదైతుందో ఇండ్ల నిర్మాణ కార్య పురోగతి. ఇది కాంగ్రెస్ పార్టీ అంట. నియోజకవర్గం 3,500 అంటే 5 ఏళ్ళ 2 తేరికైనా 20 లక్షల ఇండ్లు అంటున్నా. ఉచిత వైద్య సదుపాయం 10 లక్షల దాకా. నీకు రైతు రుణమాఫీ చెప్పినా, రైతు భరోసా చెప్పినా, వరిధాన్య బోనస్ చెప్పినా, ఇక మిగిలింది ఒకటి ఏంటి? పెన్షన్ పెంచాలి. ఇప్పుడు అమలవుతున్న 2,000 ఏదైతుందో 4,000 చేయాలి. ఏ పెన్షన్ రాని వాళ్లకు 2,500 కల్పించాలి. తప్పకుండా చెప్పంటు నేను రాబోయే దసరా లోపల చెప్పంటు నేను పెన్షన్ 2,000 4,000 చేయడము, పెన్షన్ రాని ఆడబిడ్డకు 2,500 సమకూర్చడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. మా బీడీ చేసి ఆడబిడ్డలు ఉన్నాయి ఇక్కడ కొద్దిమంది. పోయినప్పుడు ఒక మంచి పని చేసిందని ఏమాటగా మాట. దేశంలో ఎక్కడ బీడీ పెన్షన్ లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీడీ పెన్షన్ ప్రవేశపెట్టింది. కానీ దాని ఆంక్షలతో 2014 కంటే ముందు ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తారో వారికే పెన్షన్ సౌకర్యం, 14 తర్వాత పిఎఫ్ చెల్లించిన వారికి పెన్షన్ సౌకర్యం లేదు. కానీ కాంగ్రెస్ అలా కాదు. మా బీడీలు చేసే ఆడబిడ్డ తల్లి ఎవరన్నా కానీ ఒక్కసారి పిఎఫ్ మీరు చెల్లించబడ్డట్టయితే మీకందరి పెన్షన్ కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. పిఎఫ్ చెల్లించేటోళ్ళు ఎవరన్నా కానీ బీడీలు చేసే ఆడబిడ్డలకు అందరూ చెప్తున్నా నేను, మా భూపతి రెడ్డి గారిని ఏదైతుందో ఈ బాధ్యత చేపట్టాలని చెప్పని సభనీయంగా కోరుతున్నా చెప్పండి. దయచేసి ఆలోచించండి. స్థానికంగా ఉపాధి లభించాక మా యువత ఏదైతుందో దేశం గల్ఫ్కు పోతారా? ఇప్పుడు మస్కట్ దుబాయ్ షోకు పోతాడు. కట్టుకున్న భార్యని ఈడి మీద కన్న పిల్లలు వదిలి దేశం పోతుండంటే పొట్టకూడి కోసం పోతుండంటే, అటువంటి పొట్టకూడి కోసం పోయేట్టుగా మా గల్ఫ్ కార్మికులను వాళ్ళ సంక్షేమాన్ని ఆలోచించదే. మరి అకాల మరణానికి గురైతారే ఆ కుటుంబాన్ని ఆదుకోవద్దే. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఈ 10 ఏళ్ళ యాట 200 మంది చచ్చిపోయినా కానీ 2,000 మంది చనిపోయిన 2,000 మంది చెప్పండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏదైతుందో పోలీస్ స్టేషన్ లో రికార్డు నమోదై ఉందని చెప్పండి. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా గొప్ప మనసు. మా ఒక్క మాట విజ్ఞప్తితో ఏదైతుందో గల్ఫ్ కార్మికులు అకాల మరణానికి గురైనట్టయితే వాళ్ళు ఎవరే కానీ మరణం ఏ విధంగా సంభవించినా అది ప్రమాదం కానీ
మానసిక క్షోభతో బలవన్మరణం కానీ అనారోగ్యం కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చింది. గల్ఫ్ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యా సౌకర్యం, ఉచిత వైద్య సదుపాయం, వాళ్ళు తిరిగి వస్తే ఏదైతుందో ఉపాధి ప్రభుత్వ సహకారం. ఇవాళ వాళ్ళు ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉంటారు అందాదా. ఒక్కొక్కరు 10,000 రూపాయలు వాళ్ళు స్వదేశానికి మన రాష్ట్రానికి ఇంటికి పంపిస్తే వాళ్ళు చెమటోడిచి 15 లక్షల నుండి 10,000 ఎంత అవుతుందే? 1,500 కోట్లు అవుతుంది నెలకు. సంవత్సరానికి ఎంత అయితే 12 మాసాలకు 18,000 కోట్లు అవుతాయి. 10 ఏళ్ళకి ఎంత అయింది? 1,80,000 కోట్లు అయింది. అంటే గడిచిన 10 సంవత్సరాలలో ఇవాళ ఏదైతుందో 2 లక్షల కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన స్వదేశానికి సమకూరుస్తే వాళ్ళకు 1 రూపాయి సాయం చేయద్దే. ఇదే బంగ్లాదేశ్ మనకడ చిన్న దేశం, విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చేటువంటి ఒక పౌరుడు ఎవరైనా కానీ 2.5% ప్రోత్సాహం అని చెప్పారు. 2.5% అని చెప్పారు. దయచేసి ఆలోచించండి అమ్మా అని చెప్పట్టు. నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇది. అదృష్టం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మన నిజామాబాద్ రూరల్ మన మిత్రుడు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచి వచ్చిండు. పని చేయడానికి అవకాశం ఉన్నది. మీ అభివృద్ధి సంక్షేమం ఏదున్నా కానీ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి భూపతి రెడ్డి గారు బాధ్యత అని చెప్పండి. నేను గెలిస్తే నా అదృష్టం నేను కూడా మీకు తోడుంటా అని చెప్పండి. నేను గెలిస్తే నా అదృష్టం నేను తోడుంటాను. నా ప్రజా జీవితం 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన 6 సార్లు. మొన్న నా అదృష్టం కలిసి రాలేదు. జగిత్యాలని చెప్తున్నా, నేను రైతు కాపుతాన పోనని చెప్పట్టు. వ్యవసాయం నాకు 10-12 ఎకరాల పొలం ఉన్నది. వ్యవసాయం నాకు ఎట్లున్నాయి. నా దగ్గర వ్యవసాయ కళాశాల పెట్టిన దగ్గర డిగ్రీ కళాశాల, పశువైద్య కళాశాల ఏర్పాటు చేసి నేను మామిడి పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసిన ఉత్తర తెలంగాణకు సంబంధించి అతిపెద్ద మామిడి పళ్ళ మార్కెట్ జగిత్యాలని చెప్పండి. రైతులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ సాగునీరే కానీ కరెంటే కానీ మద్దతు ధరే కానీ రైతు పక్షాన నిలబడ్డది కేవలం జీవన్ రెడ్డి మాత్రమే చెప్పండి. నేను రేపు కూడా చెప్తున్నా, నేను ఈ నిజామాబాద్ గడ్డ మీదకి వెళ్ళి రేపు రైతాంగానికి ఏ సమస్య వచ్చినా కానీ మీకు అండగా నిలబడబోయేది ఈ రైతు బిడ్డ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మీరు వేయబోయే ప్రతి ఓటు జీవన్ రెడ్డి కాదు నాయన, రైతుకి ఎత్తును కాపుదాల బొరికి ఎత్తునని చెప్పండి. అది ఆలోచించండి చెప్పంటున్నా. మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం చెప్పంటున్నా, మా బీడీ కార్మికుల సంక్షేమం చెప్పంటున్నా, మా వ్యవసాయకుల సంక్షేమం చెప్పంటున్నా, మా నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా, మా చదువుకుల పొలాన్ని చెప్పంటున్నా, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అని చెప్పంటున్నా. దయచేసి మరి ఎన్నికల్లో కొంత మీరు ఆలోచనతోని వీళ్ళ కవితమ్మ చూసిందే 5 ఏళ్ళు దొరసాన్ని ఎటువైనా రూప్ పార్టీ ఉంటుండే, కలుద్దామన్నా కలవరాకపోతుండే. ఈ అరవింద్ అయితే కరణే పడాడు. ఆ కవితమ్మని అప్పుడప్పుడు చచ్చిపోతుండే, కలవరాకపోతుండే. రూప్ పార్టీ ఉంటుండే కానీ కలవడుతుండే దొరసాని. ఇక్కడ అరవింద్ చూదాడు కూడా కలవడని చెప్పంటుండే. నేను పిల్లలు పేరటానికి వస్తుండే, పిల్లలు పేరటానికి వస్తా. దయచేసి గుర్తుంచుకోండి చెప్పండి. మీరందరూ కూడా ఇంత ఎండ తీవ్రతలు కూడా అంటే వాస్తవం. ఈ వేసవిలో ప్రచారం అంటే మామూలు విషయం కాదు. మా భూమిది పొద్దునే చెప్పిండు, నీకు సాయంత్రం ఎట్లంటే అట్లా సమావేశాలు అవుతాయన్న. పొద్దున కూడా తిప్పలు ఉంటుంది, ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. మన కొద్దిగా జనాన్ని కూడా ఇబ్బందులు పెట్టుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఏది ఎట్లో ప్రచారం తప్పని దినాలు తక్కువ ఉన్నాయి కాబట్టి చేసుకోవాలి కాబట్టి మీ దగ్గరికి వచ్చిన చెప్పండి. నిజామాబాద్ గ్రామీణం మీరందరూ అండగా నిలబడి నా గెలుపుకు తోడ్పడాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మీకు ఒక విషయం చెప్తా. గతంలో ఆర్టీసీ చైర్మన్ మన గోవర్ధనే ఉండే. ఆయన 1500 బస్సులు అమ్ముకున్నాడు. ఇప్పుడు కొత్త బస్సులు ఆర్డర్ ఇచ్చినాము, రాగానే మీ ఊళ్ళో అందరూ కూడా బస్సులు పంపిస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఓటేయండి.